మంచిగా ఉంది. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు నాకు. సేమ్ ఏం ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఇడికించి ఎప్పుడు వెళ్తామనేది తెలియదు కానీ ఇలా వీడే అయిపోయినాక వెళ్దామని ఉంది. ఇప్పుడు వెళ్దామంటే ఏమంటారు అని చెప్పి సైలెంట్ కూర్చున్నా. నాకు ఇదంతా తిరిగినాక ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మ్యాక్సిమం కమ్యూనిస్ట్ బుక్లు, లేదు దాని అట్లా తర్వాత ఎందుకున్నాయి, అట్లేం లేవు. దాని తర్వాత రిలీజియస్ పుస్తకాలు, ఆ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి సో పుస్తకాలు. ఈ బుక్ ఫేర్ని వాళ్ళే ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనిపిస్తుంది నాకు అందరికంటే కదా. కమ్యూనిస్ట్ పుస్తకాలు ఉన్నాయని అంటే అవి ఎక్కువ ప్రజాదరణ పొందినాయి. అండ్ ఆల్సో అవి అందరికి తెలుసు. ప్రజాదరణ మళ్ళా అవి ప్రజలు చాలా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అవిటిని. అవి కమ్యూనిజం అనేది అందరికి తెలుసు, అందరికి కావాలి, అందరికి కావాలి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలానే. అదే అది ఎక్కువ వ్యాప్తి చెందాలని ఇట్లా ఎక్కువ ఏది ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదరా. ఇప్పుడు ఇది ఒక విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో డెమోక్రసీ, కమ్యూనిజం కాదు. డెమోక్రసీ మీద నీకు ఏమైనా స్టాల్స్ కనిపించినాయా అలాంటి బుక్స్ మీద? డెమోక్రసీ మనది డెమోక్రసీ ఓకే, కానీ కమ్యూనిజం మీద నీకు ఎన్ని స్టాల్స్ కనిపించినాయి ఇప్పుడు? ఓకే రా. డెమోక్రసీ ఓకే. డెమోక్రటిక్గా మన కంట్రీ ఎంత వరకు ఉంది, ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం అదే పర్సెంట్. కానీ ఏంటంటే ఈ స్టాల్స్ అన్ని బుక్లల్లో కమ్యూనిజం గురించి తెలుగు బుక్లల్లో ఏం దొరుకుతుంది ఇన్ఫర్మేషన్? కమ్యూనిజం అంటే ఏంటి, ఎట్లా పాటించాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా. ఎందుకుంది ఎందుకున్నది చెప్పు. అట్లా ఉండడానికి గల కారణం ఏంది? అది వాళ్ళు వ్యాపిజామని చూస్తుర్రు. అది నాకు దాని మోటివ్ ఏంది? కమ్యూనిజం మోటివ్ ఏంది? కమ్యూనిజం మోటివ్ ఏదన్నా కానీ మోటివ్ వీళ్ళైతే వ్యాప్తి చేద్దామనే అది ఎక్కువ కనిపిస్తుంది నాకు. అది ఇప్పుడు వ్యాప్తి చెందిస్తుర్రా, అదైతే మత వ్యాప్తి కాదు కదా. మత వ్యాప్తి కాకపోయినా అది వ్యాప్తే కదా. వ్యాప్తేరా. అది మంచికి ఉపయోగపడుతుందా, చెడుకు ఉపయోగపడుతుందా? ఏమంటే ఈ బుక్ ఫేర్లో అట్లా వ్యాప్తి చెందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వ్యాప్తి చెందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ వ్యాప్తి అనేది మంచికా చెడుకా, దానివల్ల నష్టమా బలమా ఏంది? అది నష్టమా బలం అని మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము. ఎందుకంటే అది అరే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పటి వరకు మనకు తెలిసిన వరకు ఏంది? మనకు తెలిసిన వరకు ఈ కమ్యూనిజం అక్కడ ఇక్కడ అంత సెట్ కాదు మనకు. మనది డెమోక్రటిక్ కంట్రీ. సెట్ కాదురా, సెట్ కాకపోవడం పక్కన పెట్టు. అది వీళ్ళందరూ ఆ కమ్యూనిజాన్ని ఆరాధించడం పక్కన పెట్టి డెమోక్రసీ గురించి కూడా మంచిగా తెలుసుకుంటే బాగుంటుంది. నాలెడ్జ్ తెలుసుకుంటే. డెమోక్రసీ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదు? ఏంటిది డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అవి అని కూడా. ఏంటి డెమోక్రసీ అంటే ఏంటిది? మనకు కూడా కమ్యూనిజం అంటే పూర్తిగా తెలియదు. ఏదో బేసిక్ ఐడియా ఉన్నది. డెమోక్రసీ అంటే కూడా బేసిక్ ఐడియా ఉన్నది కదా. కమ్యూనిజం వల్ల ఒక లాభం, కమ్యూనిజం స్టాల్స్ ఉన్నట్టు డెమోక్రసీ కమ్యూనిజం వల్ల ఒక ఫలితం అయితే లభిస్తుందిరా కొంతమందికి, కొందరికి. ఏం ఫలితం రా? ఏంటిదిరా కమ్యూనిజం బేసిక్ ఐడియా ఏంటిది? అందరికి సమానం, అందరం సమానంగా ఉండాలి, అందరికి సమాన ఫలాలు ఉండాలి. కష్టపడటానికి ఎక్కువ కష్టపడటానికి ఎక్కువ ఫలితం రావాలి, తక్కువ కష్టపడటానికి తక్కువ ఫలితం రావాలి. అది డెమోక్రసీ. డెమోక్రసీ వస్తుందా? ఇది ఎక్కువ కష్టపడటానికి ఎంత కష్టపడ్డా లిమిటెడ్ ఫలితం ఉండాలి. పట్టణంలో అదే ఉండాలి, గ్రామాలలో అదే ఉండాలి, అడవిలో కూడా అదే ఉండాలి. ఏంటిది నువ్వు చెప్పింది? ఎక్కడైనా అంతే కదా. మరి నీ క్యాపబిలిటీని బట్టి నీకు ఫలితాలు రావాలి అంతేగాని వేరేటోని కష్టపడితే వాడిని తీసుకొచ్చి నీకు పెట్టుడేంది? అది తప్పేరా. కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఏంటంటే ఏది బెటరా కాదని కాదు. కమ్యూనిజం వ్యాప్తి చెందేటోళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ డెమోక్రసీ మీద నాలెడ్జ్ పెంచే స్టాల్స్ ఒక్కటి కూడా కనిపిస్తలేవు అంటున్నా అంతే. ఏమో మరి నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందా ఏది చెందుతుందా అనేది కాదు కానీ దానివల్ల ఎంతో కొంత ఏదో ఒకటి అవుతుంది. అది అందరికి అట్లే ఉంటుంది. ఆ ఫ్యాంటసీ అని కాదు, నాకైతే అట్లే ఉంటుంది. సేమ్ అట్లనే డెమోక్రసీ స్టాల్స్ కూడా ఉంటే బాగుండేది అంతే. డెమోక్రసీని ఏ వర్గాలు చూసుకుంటారు ఏమంటారు దాన్ని? ఇది బుక్ ఫేర్ కదరా. నేను వస్తా డెమోక్రసీ మీద ఏదో ఇక్కడ దొరకని బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని ఇక్కడికి వస్తా. బుక్ ఫేర్ కదా అని ఇక్కడ దొరుకుతాయా?
లేవిడా లేవు. ఓకే, డెమోక్రసీ అంటే ఏంది? ఇంకా అది చెప్పు. ఏంది, ఏం కావాలి ఈ సంబంధం? కమ్యూనిజం అంటే పలానా పలానా బుక్స్, పలానా పలానా పోరాటాలు, ఉద్యమాలు, దీని మీద దాని మీద ఇట్లా ఇట్లా అట్లా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు. ఉం. ఏంది దాని మీద ఏం పుస్తకాలు కావాలి? ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి ఉం. క్లియర్గా ఏం పుస్తకాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. మనకు తెలియదు అది. మనకు బాగా రుతురు అనిపిస్తుంది నాకు ఇదే కమ్యూనిజం అని. కమ్యూనిజం గురించి బాగా తెలుసు, అదే మనకి ఏం పుస్తకాలు ఉంటాయి ఏందో అని. ఓకే. ఇక మనం దాన్ని ఏమన్నారు చెప్పుకుంటూ పోతే అయితేనే ఉంటుంది అది. అదే ఇంత పెద్ద బుక్స్ ఫేర్లా అవి కూడా ఉంటే బాగుండేదని. సో నాకైతే అట్లా ఏం లేదు. సో అది కూడా అంతే, అది వ్యాప్తిస్తుందా వ్యాప్తిస్తలేదా అనేది పక్కన పెడితే ఎంతో కొంత మంచిగా అది నాకు అనిపిస్తుంది. అది అంతే. ఓకే, కొంతమంది చెడగొట్టాలని ఉంటారు కదా, కొంతమంది ఉంటారు అంతే, అది అంతే. లే ఒక డిబేట్ నడిచింది ఇప్పటిదాకా. కమ్యూనిజం ప్రజాస్వామ్యం పుస్తకాలు లేవు, వ్యాప్తిస్తుంది కమ్యూనిజం అనేది. జస్ట్ లైట్. మీకేమైనా అనిపిస్తే చెప్పండి, మేము మాట్లాడిన కానీ విషయంలో నాకు మీకేమైనా అనిపిస్తే చెప్పండి. సో జాన్ అన్న ఐడియాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ పర్సన్ కన్నా చాలా హై థింకింగ్. నాకు పైసలు లేవు. ఓ రుకో. సో అదనమాట, వాడు చెప్పింది అబద్ధమని కాదు, వాడు చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అని కాదు. కానీ సో వాడు చెప్పింది కరెక్టే ఉంటుంది, నేను చెప్పింది కరెక్టే ఉంటుంది. సో అది ఎంతవరకు ఉన్నది, ఏం కథ అనేది ముచ్చట. సో అది. సో మీరు కూడా దీని మీద ఏమన్నా అనిపిస్తే మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను ఒకటి అడుగుతాను, చెప్పు. సో అంతే అన్నా.